ఇదొక అనుభవం కూడా. లోకేష్ గారి మాటలు ఎప్పుడు విన్నామో అప్పుడు అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని పార్టీ చేసుకుని మీ అందరితో మాట్లాడి ఇంటి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే ప్రథమంగా కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్లు వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీని మీద. అంటే ప్రభుత్వము పని ఏ విధంగా చేస్తుందంటే అంతా ఆ పని మీదే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, మెడిసిన్ అందిందా, మా ఆర్గనైజర్ కూడా చాలా బాగా చూసుకున్నారు మేడం. భోజనం ఇబ్బంది లేకుండా చాలా బాగా లోకేష్ గారి మాటలు విన్నాకే మా అందరిలో ధైర్యం వచ్చింది. ఎన్ని రోజులు ఉంటామా సార్ ఫోన్ చేసి వీడియో కాల్ బయట చూపించమన్నారు, బయట చూపించినాము అన్ని చేశారు. కానీ ఇంత సూక్ష్మంగా అంతా పని చేసి రప్పించడం అనేది ఒక ప్రత్యేక బాధ్యతగా తీసుకున్నారు. చాలా ఇంత త్వరగా వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఏ గవర్నమెంట్ సార్ మాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా ఏ స్టేట్ కూడా చూసినాం. మన ఆంధ్రానే ముందు ఎక్కిన ఫ్లైట్ ఏ స్టేట్ కూడా. మిగతా స్టేట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు, చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ మన ఆంధ్ర మన తెలుగు రాష్ట్రం నుంచే ముందు అది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు కమిషనర్ గారు